తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. నా పేరు శ్రియ. మీరు చూస్తున్నారు న్యూస్ ట్వైలైట్ బులెటిన్. ఇక అప్డేట్స్ కు వెళ్తే వడ్డే ఓబన్న 2218 జయంతి కార్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. దీనిని వడ్డెర్ల వెనుకబడిన వర్గాల విజయవంతంగా భావించవచ్చని, వెనుకబడిన వర్గాల వారు రాజకీయాల్లో రాణించాలన్నారు. చట్టసభల్లో వెనుకబడిన వర్గాల వారు ప్రాతినిధ్యం వహించినప్పుడే ఆ వర్గాలలో అభ్యున్నతి సాధ్యమని కదిరి ఎమ్మెల్యే అన్నారు. అందులో భాగంగా స్వర్గీయ వెనుకబడిన వర్గాల వారిలో ఎవరైతే ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తులు, చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రముఖుల పేర్లను ప్రస్తావిస్తూ అందులో భాగంగా ఆ ప్రాధాన్యత కలిగినటువంటి చరిత్రకారుల జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించడం అనేది ఒక మంచి పరిణామము, వడ్డెర్ల విజయంగా కూడా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం వడ్డెర్లను గౌరవించాలనే ఆలోచనతోనే వాళ్ళకు గుర్తింపు లభించే విధంగానే ఈ అధికారికంగా వడ్డే ఓబన్న గారి జయంతి నిర్వహించడం అనేది వడ్డెర్ల విజయంగాను, వెనుకబడిన వర్గాల వాళ్ళ విజయంగాను, అంతే స్థాయిలో కూటమి ప్రభుత్వానికి వెనుకబడిన వర్గాల గురించి ఉన్నటువంటి ఒక చిత్తశుద్ధిని కావచ్చు తెలియజేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు ఒకసారి గమనిస్తే రాజకీయాల హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీ రద్దీ నెలకొంది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై శనివారం ఉదయం రద్దీ పెరిగింది. అబ్దుల్లాపూర్ మెట్ ఓఆర్ఆర్ భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. అబ్దుల్లాపూర్ మెట్ నుంచి కొత్తగూడెం వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. చౌటుప్పల్ పతంగ్ టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. సిబ్బంది 10 టోల్ ప్లాజాల ద్వారా ఏపీ వైపు వెళ్తున్న వారిని పంపిస్తున్నారు. హైదరాబాద్ వైపు వచ్చే వారిని 6 గేట్ల ద్వారా పంపిస్తున్నారు. చౌటుప్పల్ కూడలిలో అండర్ పాస్ నిర్మాణ పనుల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నేడు శనివారం, రేపు ఆదివారం మరింత పెరుగుతుందనే అంచనాలున్నాయి. రద్దీ దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు ప్రయాణికులతో ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్షుక్ నగర్ బస్టాండ్లు, ఎల్బీ నగర్ రద్దీగా మారాయి. సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలంలోని కొండపోచమ్మ ప్రాజెక్టులో 5 వ్యక్తులు గల్లంతయ్యారు. ప్రాజెక్టులో గల్లంతైన వ్యక్తులను పోలీసులు ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లతో గాలింపు జరిపారు. పోచమ్మ ప్రాజెక్టు చూడటానికి హైదరాబాద్ నుంచి మొత్తం 7 వచ్చినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని అనంతపురం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించారు. వడ్డే ఓబన్న గారి జయంతి మహోత్సవంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న త్యాగం, ఆయన స్వాతంత్ర ఉద్యమం కోసం చేసిన పోరాటం మరువలేమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ బోయ గిరిజమ్మ, కడప ఆర్టీసీ రీజనల్ చైర్పర్సన్ పూల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వడ్డే ఓబన్న గారి జయంతోత్సవాన్ని స్టేట్ ఫంక్షన్ మర్యాదగా సూక్తంగా ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఈరోజు సెలవు రోజు అయినా సరే చాలామంది అధికారులు, వివిధ ప్రజాప్రతినిధులు, కుల పెద్దలు, నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా ఒక స్వాతంత్ర వీరుడు స్ట్రగల్ ఫర్ ఇండిపెండెన్స్లో మన రాయలసీమ ప్రాంతంలో బ్రిటిష్ని వాళ్ళు ఎదుర్కొని చేసినటువంటి కృషిని ఈరోజు అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ, అలాగే ఆ ఒక్క విషయాన్ని రాబోయే తరాలకి కూడా, చిన్న చిన్న పిల్లలకి కూడా ఈ అన్ని స్టోరీలని కూడా తెలియజేస్తూ ఈరోజు అలాగే ఒకే వాళ్ళు చాలా చక్కగా 3 పాటలు కూడా, అంటే వాళ్ళు ఆ ప్రాంతంలో చేసుకున్నటువంటి పాటలు కూడా పాడుతూ. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల వద్ద ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుండి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందారు. హైదరాబాద్ నుండి అరుణాచలం వెళ్తున్న జేబీటీ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. రోడ్డుపై వెళ్తున్న కారు టైర్ బర్స్ట్ కావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. అది చూసి వెనుకున్న లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఆ వెనుకాల వస్తున్న బస్సు లారీని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్ ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా తమ స్వస్థలాలకు వెళ్లడం కోసం పిల్లా పాపలు, వృద్ధులతో ప్రయాణికులు ఉప్పల్ రింగ్ రోడ్కు చేరుకున్నారు. స్వస్థలాలకు వెళ్లడానికి ఎగబడుతున్నారు. ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు కూర్చోవడానికి కుర్చీలు కానీ, తాగడానికి మంచినీళ్లు కానీ ఏర్పాటు చేయలేదు. ప్రయాణికులు ఆర్టీసీ అధికారులపై మండిపడుతున్నారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉప్పల్ రింగ్ రోడ్లో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాన్ని డీసీపీ పద్మజ పర్యవేక్షించారు. ఈ నెల 5న హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన వ్యక్తి హత్య కేసును మియాపూర్ పోలీసులు ఛేదించారు. మియాపూర్ ఏసీపీ నరసింహారావు మాట్లాడుతూ 5న ఉదయం రైల్వే స్టేషన్ దగ్గర వ్యక్తి చనిపోయినట్లు సమాచారం వచ్చిందన్నారు. మియాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మాదాపూర్ ఎస్ఓటీ మరియు మియాపూర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేశారు. 3 నిందితులను అరెస్టు చేశారు. మనకి ఈ నెల 5వ తారీఖు ఉదయం హఫీజ్పేట రైల్వే స్టేషన్ దగ్గర ఒక డెడ్ బాడీ విత్ హెడ్ ఇంజరీ అండ్ అదర్ ఇంజరీస్ తోటి ఒక మనిషి చనిపోయి ఉన్నాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావటం జరిగింది. ఇమ్మీడియట్గా లోకల్ పోలీసు ఇన్స్పెక్టర్ గారు క్రాంతి కుమారు, అదేవిధంగా వాళ్ళ సిబ్బందితోటి అక్కడికి వెళ్ళి వెరిఫై చేసి అక్కడ పిటిషన్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయటం జరిగింది. ఈ పర్సన్ ఎవరో కూడా మనకి ఐడెంటిఫై కాలేదు.
కాకపోతే హెడ్ ఇంజరీస్ తోటి ఇది మర్డర్ అని చెప్పి కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించనైనది. దీంట్లో ముఖ్యంగా మియాపూర్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా ఎస్ఐస్ నరసింహారెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, అదేవిధంగా మాదాపూర్ ఎస్ఓటి సంజయ్ ఇన్స్పెక్టర్ గారు, వారి సిబ్బంది ఇది చాలా ఛాలెంజ్గా తీసుకొని ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి టెక్నికల్ క్లూస్, అదేవిధంగా మాన్యువల్గా అందరితోటి ఇంటరాక్ట్ అయ్యి అక్కడ ఏం జరిగింది ఏంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావటం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్లో భాగంగా మేము ఈ ముగ్గురు నేరస్తుల్ని నిన్న ఉదయం అఫీజ్పేట లేబర్ అడ్డా దగ్గర అరెస్ట్ చేసినాం. అరెస్ట్ చేస్తే వీళ్ళు కన్ఫెస్ చేశారు. ఈ డిసీజ్డ్ తన పేరు వచ్చేసి కేశవ్ బంగార్. ఇతను మహారాష్ట్ర సంబంధించిన అతను. అక్కడ షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. అక్కడ పనిచేయటం ఇష్టం లేక మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సుమారు 2 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన అధునాతన స్కానింగ్ మిషన్లు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణతో కలిసి ప్రారంభించారు. 44.25 లక్షల రూపాయలు విలువ చేసే 2 ఆర్థ్రోస్కోప్ యూనిట్లు, 14.40 లక్షల రూపాయలు విలువ చేసే 2 అల్ట్రాసౌండ్ మిషన్లు, ఆర్థోపెడిక్ కు సంబంధించి 39.20 లక్షల రూపాయలు విలువ చేసే సిఆర్ఎం మిషన్లు ప్రారంభించారు. మోకాల చిప్పల మార్పిడికి సంబంధించిన వైద్య సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని మంత్రి అన్నారు. దీన్ని 350 బెడెడ్గా ఉన్నటువంటి హాస్పిటల్ని మరి ఆనాడు పాత బ్రిటిష్ టైంలో ఉన్న బిల్డింగ్స్, అప్పుడు దేవినేని వెంకటరమణ గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు, రామణి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మొత్తం టోటల్ స్ట్రక్చర్ అంతా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అప్పుడు మార్చుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ 2014-19 మధ్యలో 350 బెడ్స్ నుంచి దాదాపు 500 బెడ్స్కి హాస్పిటల్ని అప్గ్రేడ్ చేసుకోవడం కూడా జరిగింది. ఆనాడే చెప్పడం జరిగింది, మెడికల్ కాలేజీకి దీన్ని అందుబాటులో వచ్చే విధంగా మేము డెవలప్ చేస్తున్నాం. ఫ్యూచర్లో దీన్ని మెడికల్ కాలేజ్ మచిలీపట్నం తీసుకొస్తాను. అలాగే వాళ్ళ మచిలీపట్నం మెడికల్ కాలేజ్ రావడం, దానికి కూడా, ఎందుకంటే దానివల్ల సీనియర్స్ ఇక్కడ ఉంటారు. ప్రతి దానికి మనం విజయవాడ పరిగెట్టాల్సిన పరిస్థితి ఉండదు. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడికి వస్తాయి. ఇప్పుడు యూరాలజీ ఉంది, యూరో సర్జరీ నెట్వర్క్ ఉంది. ఇప్పుడు మోకాళ్ళ కీళ్ళ మార్పిడికి కూడా చేయాలనే దానికోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లాగే భవిష్యత్తులో మరి ఇక్కడ కావాల్సినటువంటి కార్డియాలజీకి కూడా, ఎందుకంటే ఆర్థోపెడిక్స్ ఉంది, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ దాదాపు ఉన్నాయి. ఒక కార్డియాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే హార్ట్ సమస్యలు వస్తే ప్రైవేట్ హాస్పిటల్స్కు విజయవాడకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా తప్పకుండా మరి మంత్రి గారితో, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ కార్యక్రమం కూడా చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు పిహెచ్సీలు కూడా, గతంలో మేము పిహెచ్సీలు చిన్నాపురం అట్లాగే తాళపాలెం ఏర్పాటు చేసాం. ఇప్పుడు కొత్తగా ఇంకొక 2 పిహెచ్సీలకి ప్లాన్ చేస్తున్నాం. ఒకటి పోలాడు తిప్ప, కోన, పల్లితుమ్మలపాలెం ఏరియాలో, అది చాలా రిమోట్గా ఉంటుంది, ఆ ఏరియాలో ఒకటి. అట్లాగే ఇంకొక దాన్ని సుల్తాన్ నగరమా లేదంటే అరిసేపల్లి, ఆ ఏరియాల్లో, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ ఇంకో పిహెచ్సికి ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా అవసరం. ఇవాళ హెల్త్ చాలా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి దానికి తగిన విధంగా అన్ని రకాలుగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా. అలాగే మరి సూపరింటెండెంట్ గారికి, కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్స్ అందరూ కూడా నేను చెప్తా ఉన్నా, మెయింటెనెన్స్ ఎక్కడ తగ్గడానికి వీల్లేదు. ఎందుకంటే గతంలో ఇక్కడ ఎంఆర్ఐ స్కాన్ మేము తీసుకొస్తే 5 సంవత్సరాలు హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు బయటకు వెళ్ళి చేసుకోమని చెప్తే వేల రూపాయలు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో చాలామంది విజయవాడకి వెళ్ళిపోయాడు. ఎంఆర్ఐ స్కాన్ ఆ రోజు మేము తీసుకొచ్చాం, దాన్ని చాలా కాలం మూసేశారు. ఇవాళ ఎక్స్రే కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ ఏది రిక్వైర్మెంట్ ఉన్నా, మరి రేడియాలజిస్ట్ రిక్వైర్మెంట్ ఉన్నారు, ఖచ్చితంగా దానికి సంబంధించి ఏది కావాలన్నా మీరు మా దృష్టి తీసుకురండి. భవిష్యత్తులో ఇంకా ఏ మిషనరీ అవసరం ఉన్నా హాస్పిటల్లో ఏదైనా సరే చేయడానికి. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం కోల్పూర్ గ్రామంలో విద్యుత్ సరఫరాలో సమస్యతో తమ బోర్లు పారడం లేదని, దీంతో పంటలు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా అధికారులకు తెలుపుతున్నప్పటికీ స్పందించడం లేదని, పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
డిమాండ్కు తగ్గ సరఫరా లేక లైన్ తరచుగా డ్రిప్ అవుతోందని, ఈ విషయం లైన్మెన్ దృష్టికి తీసుకువెళితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ సమస్య పరిష్కరించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. తమ సమస్య పరిష్కరించకపోతే పంటలు ఎండిపోయి నష్టపోతామని వాపోతున్నారు. లేని పక్షంలో సబ్ స్టేషన్ను మూసివేయండని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎత్తిపోతల పథకం బి లిఫ్ట్ ప్రెసిడెంట్ నేను, పక్కనున్న సీనన్న పుంజనూరు లిఫ్ట్ ముడమల ఎత్తిపోతల పథకం ఏ ప్రెసిడెంట్ సీన్ గారు, పక్కనున్న బి ప్రెసిడెంట్ స్వామిగౌడ్ నేను. మాకు విషయం ఏంటంటే మానూరు మండలంలోనే కొల్పూరు గ్రామంలో మాకు సబ్ స్టేషన్ ఉంది. ఈ కొల్పూరు లిఫ్ట్కి పుంజనూరు లిఫ్ట్కి 2 లిఫ్ట్లకి గత 20 నుంచి 22 సంవత్సరాల నుంచి కొల్పూరు సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా జరుగుతుంది మాకు. కానీ 3 నెలల నుంచి ఈ 2 లిఫ్ట్లకి ఎంత భారం అంటే లిఫ్ట్లకి వోల్టేజు 480 నుంచి 490 వోల్టేజ్ ఉంటే 2 లిఫ్ట్లు బ్రహ్మాండంగా నడుస్తాయి. వోల్టేజ్ ప్రభావంతో మా లిఫ్ట్లకు పడడం వల్ల లిఫ్ట్ల భారం మొత్తం రైతుల మీద పడడం వల్ల రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఒకవేళ ఇది బాగుండాలంటే నేను లైన్మెన్ మన్యం గారికి, మా గ్రామ సబ్ స్టేషన్ లైన్మెన్ మన్యం గారికి చెప్తే అక్కడ నుంచి వచ్చే వోల్టేజే అంత ఉంది, మా చేతిలో లేదు, మేము ఏం చేద్దామంటే ఆయన స్పందించడం లేదు. మాగనూరు మండల ఏఈ గారితో మాట్లాడితే ఆయన ఫస్ట్ టైం రెస్పాన్స్ కాలేదు, సెకండ్ టైం రెస్పాన్స్, థర్డ్ టైం రెస్పాన్స్ అయిన తర్వాత మళ్ళీ ఎట్లున్న వోల్టేజ్ అట్లా ఇవ్వడంతో పాటు ఆయన నేను అడిగే ఎందుకు వోల్టేజ్ తక్కువ వచ్చింది, మీరు ఎక్కడెక్కడ పంపుతున్నారు విద్యుత్ అంటే, ఇక్కడ నుంచి పస్పాల సబ్ స్టేషన్కి, పక్కనున్న కర్నూలు సబ్ స్టేషన్కి, ముష్టిపల్లి సబ్ స్టేషన్లకి 3-4 సబ్ స్టేషన్లకి సరఫరా పంపడం వల్ల మా కొల్పూరు సబ్ స్టేషన్ పైన లోడ్ పడి ఇక్కడ ఉన్న రైతులకు ఇబ్బంది అవుతుంది. అనంతరం ఆ లైన్మెన్ గారితో మాట్లాడిన తర్వాత సబ్ స్టేషన్లు తీపిచ్చి మా ఎట్లున్న వోల్టేజ్ అట్లా ఇవ్వడంతో బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. నడిచిన తర్వాత మళ్ళా 10 రోజుల నుంచి మళ్ళీ వోల్టేజ్ ప్రాబ్లము, అదేవిధంగా చెట్ల కింద పోయే ఈ లైన్ కింద పోయిన చెట్లు నరికిపియమని మా గ్రామ లైన్మెన్కి చెప్తే పట్టించుకోవడం లేదు. తర్వాత ఎందుకు ఇట్లా అవుతున్నా మళ్ళీ ఇబ్బంది అయితే ఒక్క రోజుకు మోటార్ 1 లేదా 2 ఫైనల్ అంటే 3 సార్లు స్టార్ట్ చేయాలి. స్టేజ్ 1లో 200 HP మోటార్లు, స్టేజ్ 2లో 350 HPలు ఉంటాయి. రోజుకి మేము 5 నుంచి 6 సార్లు స్టార్ట్ చేస్తే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. మా ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే విద్యుత్ డిపార్ట్మెంట్ అధికారుల నిర్లక్ష్యం వల్ల లిఫ్ట్ మీద పడడం వల్ల లిఫ్ట్ ఒక భారం రైతన్నల మీద పడుతుంది. అందుకే రైతులు బాధపడకూడదు అంటే, మా లిఫ్ట్కి దెబ్బతినకూడదు అంటే విద్యుత్ డిపార్ట్మెంట్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. విద్యుత్ డిపార్ట్మెంట్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే రైతుల మీద భారం పడుతుంది. ఇన్ని రోజులు వచ్చిన చెట్లను కొట్టియామంటే ఈ రోజు అలెక్ట్ అయినారు ఇమీడియట్గా ఏఈ గారు కానీ లైన్మెన్ గారు కానీ. ఇప్పుడు ఇదే టీవీ ఛానల్ ద్వారా లైవ్ ద్వారా అందరూ ఒకసారి మేము చెట్లు నరికినాం అయిపోయింది, ఇదే సబ్ స్టేషన్లో ఇప్పుడు లైన్ కొడతారు, ఒకసారి ఎన్ని మంటలు వస్తావో చూసుకోండి, ఎంత కలెక్షన్ లూజ్ కలెక్షన్లు ఉండవు. విద్యుత్ 5 గ్రామాలకే కాకుండా 3 ఫేస్ లైన్ వాళ్ళకి కానీ, మందిపల కానీ, ముడమాల కానీ, పుంజనూరు కానీ అన్ని గ్రామాలకు ఇబ్బంది. ఎందుకు ఇలా వాళ్ళ ఇబ్బంది అంటే వీళ్ళు విద్యుత్ డిపార్ట్మెంట్లో వీళ్ళ ఉద్యోగం వీళ్ళు సరిగా చేసుకుంటే 5 గ్రామాల రైతులు, నా లిఫ్ట్ కింద ఉన్న బి రైతులు కానీ, ముడమల పుంజనూరు లిఫ్ట్ కింద ఉన్న ఏ రైతులు కానీ, అక్కడ 5 గ్రామాలు ఇక్కడ 5 గ్రామాలు 10 గ్రామాలకు కాదని 3 ఫేస్ కరెంటుకు కూడా నానా కష్టాలు, ఎప్పుడు వదులుతారో ఎప్పుడు తీస్తారో అంత ఇష్టారాజ్యమైంది. కాబట్టి కొల్పూరు సబ్ స్టేషన్ పైన డిపార్ట్మెంట్ అధికారుల చర్యలు తీసుకోవాలి. అసలు ఒకసారి సబ్ స్టేషన్ కూడా మీరు ఒకసారి వీడియో తీయండి, అంత లూజ్ కలెక్షన్లతో ఉండే అడిగే నాదులే లేదు. ఒకవేళ అడిగిన రెస్పాన్స్ ఇంతకుముందు ఉన్న వాళ్ళైతే ఏఈ స్పందించడం లేదు, ఏడి స్పందించాలని డి స్పందిస్తే లాస్ట్కి ఒక ఏడీ గారు నరసింహారావు గారు స్పందిస్తే తర్వాత ఎస్సీ గారు స్పందిస్తే పని అందరూ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏఈ గారు స్పందిస్తున్నారు. నిన్న ఏడితో సంప్రదింపులు జరిపినాం. ఏడీ గారు మానూరు ఏఈ చెప్పండి అంటే ఏఈ చెప్పినాం, ఇంతవరకు ఎవరు రాలే. మేమే ఘటనా స్థలానికి చేరుకొని ఎక్కడ చెట్లు తాకుతావు కేబుల్ కింద చెక్ చేసుకొని రైతులము ప్రెసిడెంట్ల ఇద్దరం కలిసి చెట్లు పట్టుకున్నాం. సరే లైన్ మాకు రిటర్న్ ఇవ్వండి, మేము చాలు చేసుకుంటామంటే సబ్ స్టేషన్లో లైన్ నిలబడతలేదు. ఒకసారి మీ టీవీ ఛానల్ ద్వారా వాళ్ళ లైన్ మ్యాన్ గారు ఉన్నారు, ఒకసారి లైన్ కొట్టండి, ఎంటి మంటలు వస్తాయి మీరు చూడండి. మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న 218వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ చంద్రపాల్, సంబంధిత వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ శ్రీనివాస్ అధికారులు, వడ్డెర్ల సంఘం నాయకులతో కలిసి కలెక్టర్ రాహుల్ రాజ్ వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బ్రిటిష్ వారిపై వడ్డే ఓబన్న పోరాటం వీరోచితమని జిల్లా కలెక్టర్ కొనియాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయన చిత్రపటంను స్మరించుకున్నారు. అన్ని వర్గాల సంక్షేమ ప్రభుత్వ ధ్యేయంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని తెలిపారు. 218 జయంతిని జరుపుకుంటూ ఉన్నాం. ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన వెంటనే నెల రోజులు దినములోనే పోయిన సంవత్సరం వడ్డే ఓబన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా కలెక్టరేట్లో 33 కలెక్టరేట్లో జరిగించడం జరిగింది.
ఈరోజు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఇట్లా మన జయంతిని మినిస్టర్తో సహా ప్రభుత్వమే జరిగిస్తుంది కనుక రేవంత్ సర్కార్ వచ్చిన వెంటనే మా ఒడ్డర్లను గుర్తించి ఒడ్డెవ్వబడిన జయంతిని జరిపించడం. రెండోది, మా ఒడ్డర్లోకి ఇంతవరకు మేము స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ఎస్టీ జాబితాలో చేర్చాలని మేము ఎన్నో సంవత్సరం నుంచి పోరాడుతున్నప్పటికీ 20% ఆ హక్కులు కోల్పోయినాం. కాంట్రాక్టర్ పనుల్లో మాకు వచ్చే సబ్సిడీలు అప్పుడు 15% ఉండే, ఇప్పుడు 3% అయింది. మరలా తిరిగి ఆ జీవులన్నీ తిరిగి తీసుకురావాలి ప్రభుత్వం అని. మాకు బీసీ కార్పొరేషన్ ప్రత్యేకమైన కార్పొరేషన్ వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టి ఉన్నాడు. కానీ ఆ కార్పొరేషన్ ఎత్తివేయడం జరిగింది. మళ్ళీ అదే బీసీ కార్పొరేషన్లో మాకు నిధులు ఇచ్చి మా ఒడ్డర్లని ఈ ప్రభుత్వం ఆదుకోవాలని, ముఖ్యంగా మా ఒడ్డర్లకు ఇల్లు లేక గుడిసెల్లో ఉంటున్నారు కనుక ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పథకంలో మా ఒడ్డర్లకు ప్రాధాన్యత కల్పించి కలెక్టర్ గారిని కోరుతున్నాం. నాగసనపల్లి ఏడపాయలలో దగ్గర నాగసనపల్లి ఉంది. అక్కడ మా ఒడ్డర కుటుంబాలు ఒక 30 నుంచి 40 కుటుంబాలు ఉంటాయి. పూరి గుడిసెల్లో ఉంటున్నారు సార్. అడవిలో ప్రాంతంలో ఉంది. వాళ్ళని తక్షణమే గుర్తించి అక్కడ ఉన్న ప్రజలందరికీ తక్షణమే ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని కలెక్టర్ గారిని, కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మా ఒడ్డర్ని ఆదుకోవాలి. నిజామాబాద్లోని పతంగుల షాపులపై ఫారెస్ట్ అధికారులు దాడులు నిర్వహించారు. గత 2 రోజుల క్రితం 4 సైట్స్ టీవీలో వచ్చిన కథనానికి ఫారెస్ట్ అధికారులు స్పందించారు. నగరంలో జోరుగా చైనా మాంజాల అమ్మకాలు అనే కథనానికి ఫారెస్ట్ అధికారులు పతంగుల షాపులపై యజమానులకు నోటీసులు అందజేశారు. నిషేధిత చైనా మాంజాలు ప్రజల ప్రాణాలతో పాటు మూగజీవుల, పక్షుల ప్రాణాలను బలికొంటున్నాయి. చైనా మాంజాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కొట్టు కొట్టు కొట్టురా భయ్ కొట్టు నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం హోమ్ ఫుడ్స్ ట్రెండ్ నడుస్తోంది. గతంలో ప్రతి కుటుంబంలో రకరకాల పిండి వంటలు స్వయంగా చేసుకుని పండగ ప్రత్యేకంగా జరుపుకునేవారు. కానీ రోజులు మారాయి. ఇప్పుడు హోమ్ ఫుడ్స్ పైనే కుటుంబీకులు ఆధారపడుతున్నారు. ఎందుకంటే ఇంట్లో చేసుకునే ఖర్చుతో దుకాణాలలో అనేక వెరైటీలలో పిండి వంటలు లభించడంతో కొనుగోలు చేస్తున్నామని వినియోగదారులు చెప్తున్నారు. శారీరక శ్రమ తగ్గడం, సమయం వృధా కాకుండా రుచికరంగా రకరకాల పిండి వంటలు లభిస్తున్నాయని వినియోగదారులు అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంక్రాంతి అంటే తెలుగు వారికి పెద్ద పండగ. ఈ నేపథ్యంలో కూడా పిండి వంటలు కూడా అనేక రకాలైనటువంటి పిండి వంటలు చేసుకున్నటువంటి క్రమం సంక్రాంతి పండుగ రోజు ఉంటుంది. అయితే గతంలో చూసుకుంటే గతంలో పిండి వంటలు స్వయంగా వాళ్ళ చేతితో చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుండే. ఆ పెద్దవాళ్ళు దగ్గరుండి కూడా చేస్తుండే. ఇప్పుడైతే ట్రెడిషన్ మారింది, కాలం మారింది కాబట్టి ఉరుకుల పరుగుల జీవితంలో కూడా ఎక్కడైతే రెడీమేడ్ గా ఉంటున్నాయో అక్కడైతే కొనుగోలుదారులు కూడా ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజామాబాద్ లోని పలు ఏదైతే స్వయంగా వాళ్ళ చేతితో చేస్తున్నటువంటి పిండి వంటలు అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా నిజామాబాద్ లోని సుభాష్ నగర్ కాలనీలో చాలా మటుకు కూడా షాపులలో ఏదైతే వినియోగదారులు కావచ్చు, కొనుగోలుదారులు కావచ్చు, పెద్ద మొత్తంలో అయితే ఇక్కడికి వస్తూ కూడా వాళ్ళకి కావాల్సిన వస్తువులు అయితే కొనుక్కుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ముఖ్యంగా కూడా ఏదైతే సంక్రాంతి సందర్భంగా అనేక రకాల పిండి వంటలు, స్వీట్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి, ఎందుకంటే హాలిడేస్ ఉంటాయి పిల్లలకి కాబట్టి ముఖ్యంగా ఈ హాలిడేస్ సంబంధించి కూడా పిల్లలకు కావాల్సినటువంటి వస్తువు ఏదైతే తినుబండాలను కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది కొనుగోలుదారులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడికి వచ్చారు అలా చెప్పండి, ఎట్లా ఉంది అసలు? మొత్తానికి సంక్రాంతి అంటేనే స్పెషల్ గా పిండి వంటలు చేసుకుంటారు, పిండి వంటలు తినే చాలా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి ఏం చెప్తుంది? ప్రతిరోజు ఫ్రెష్ గా తయారైతుంది ఇక్కడ, ప్రతిరోజు ఫ్రెష్ గా తయారైతుంది. నేను ఒక 10 సంవత్సరాల నుంచి ఇక్కడ రెగ్యులర్ తీసుకుపోతూ ఉంటా.
మేము సీనియర్ సిటిజన్స్, మా పిల్లలందరూ బయట ఉంటారు, మేము ఇద్దరమే ఉంటాం. మా బయటకు కూడా మేము ఇక్కడి నుంచే తీసుకెళ్ళి ఈ విదేశాలకు, యుఎస్లో ఉంటారు మా పిల్లలు, విదేశాలకు కూడా పంపుతూ ఉంటాం మేము. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్లో చేసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు పూర్వం అంటే చేస్తుండేవాడు, ఇప్పుడు ఇంట్లో చేసుకునే పరిస్థితి లేదు కనుక ఇది చాలా కన్వీనియంట్గా ఉంది. ఇప్పటి రోజుల్లో, ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా ఇది పిండి వంటలు మనకు ఎప్పుడంటే అప్పుడు కావలసిన విధంగా ఇంట్లో చేసినట్లు లభిస్తూ ఉన్నాయి. టేస్ట్ పరంగా ఎట్లా ఉంటాయి? టేస్ట్ పరంగా మన ఇంట్లో చేసుకున్నట్లు ఉంటాయి. మన ఇంట్లో చేసుకున్న ధర పరంగా కూడా కన్వీనియంట్. మనం చేసుకున్నా ఇంతే పడుతుంది, మనం చేసుకుంటే కూడా ఇంతే పడుతుంది కనుక ధర పరంగా కూడా వీళ్ళది చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. ఇది చాలా గత 10 సంవత్సరాల నుంచి మేము తీసుకెళ్తాం, మా పిల్లలకు కూడా విదేశాలకు కూడా పంపుతూ ఉంటాం. థ్యాంక్ యూ. మరికొంతమంది కొనుగోలుదారులు ఉన్నారు. మరి ఎట్లా ఇప్పుడు చాలా మటుకు కూడా ఇంట్లో చేసుకున్న కంటే బయటనే ఎక్కువ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మరి ఎట్లా ఉంటాయి బయట తీసుకుంటే? మరి ఎలా అనిపిస్తుంది? ఇప్పటివరకు అయితే హెల్త్ పరంగా ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మనకి ఏంటంటే ఇంట్లో కన్నా మనం బిజీ లైఫ్ జాబ్స్, ఈ బిజినెస్ పరంగా మనం ఇంట్లో చేసుకోలేక రెడీమేడ్ ఫుడ్కు అలవాటు అయిపోయినాం. ఇక్కడనే దాదాపుగా ఒక 3, 4, 5 దాకా ఉన్నాయి షాప్స్. అన్ని బాగా రన్ అవుతున్నాయి, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు బాగానే. మనం కళ్ళ ముంగటనే చేస్తారు, రోజు ఫ్రెష్గా చేస్తారు కాబట్టి వాళ్ళే తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. రెగ్యులర్గా ఇక్కడికి వస్తాము. అప్పుడప్పుడు మనం ఎప్పుడన్నా చిన్న ఇంట్లో అకేషన్ అయినా, పండుగ అయినా కానీ తీసుకెళ్తాము. పిల్లలు కూడా ఎప్పుడన్నా అవసరమైతే తీసుకురామంటే తీసుకెళ్తాం. షాప్ యజమానులు ఉన్నారు, మాట్లాడడం. చెప్పండి, ఎట్లాంటి ఫుడ్ మీరు ముఖ్యంగా కూడా చాలా తినుబండారాల్లో స్వీట్స్ చాలా ఎక్కువగా సేల్ అవుతున్నటువంటి పరిస్థితి, దీంతో పాటు హాట్ కూడా ఉన్నాయి. అంటే ఎట్లా ఉంటుంది మరి గిరాకులు మీకు సంక్రాంతికి ఎక్కువ ఉంటుంది? మరి హాట్ ఐటమ్స్ ఎక్కువ సేల్ అవుతుంటాయండి సంక్రాంతికి. ఈవెన్ సకినాలు, మురుకులు, చేగడలు, అప్పాలు, జంతికలు, రింగ్స్ కానీ, కారం పూస, హాట్ ఐటమ్స్ ఎక్కువ చేస్తాయి. సంక్రాంతి పండుగ నువ్వుల లడ్డు, పల్లి లడ్డు, సున్నుండలు, గవ్వలు, బిస్కెట్స్ అవి కూడా సేల్ అవుతున్నాయండి. మీరు ఓన్లీ కేవలం ఇక్కడ ఎక్స్పోర్ట్ ఏమన్నా చేస్తూ ఉంటారు? చాలా మంది కస్టమర్స్ కూడా ఇక్కడికి వచ్చి ఏమన్నా విదేశాలకు పంపుతూ ఉంటారు? రెగ్యులర్గా మాకు కొరియర్ సర్వీస్ కూడా ఉంది. విదేశాలకు రెగ్యులర్గా వీక్లీ వన్స్ వెళ్తుంటాయి, మంత్లీ రెగ్యులర్గా వెళ్తుంటాయి. మన కస్టమర్స్ కూడా వచ్చి మనకు ఆర్డర్ ఇచ్చి వెళ్తుంటారు. వాళ్ళ పిల్లలు బయట ఉంటారు కాబట్టి మన కొరియర్ సర్వీస్ కూడా ఫెసిలిటీ ఉంది ఇక్కడ. ఇది మొత్తానికి ఏదైతే సంక్రాంతి సందర్భంగా అయితే పెద్ద మొత్తంలో కూడా పిండి వంటలు అందరూ కూడా, ఇప్పుడు కాలం మారింది, దీంతో పాటు మనుషులు కూడా బిజీ లైఫ్లో అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే షాపులు దగ్గరలో ఉన్నటువంటి షాపులకు వెళ్ళి కూడా తినుబండాలు కొనుక్కొని తమకు సంబంధించినటువంటి బంధువులకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఎగుమతులు కూడా చేస్తుంటారని కూడా షాప్ యజమానులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 టీవీ, నిజామాబాద్. ప్రపంచ మార్కెట్లో రోజుకి మన రూపాయికి విలువ లేకుండా పోతుండటం శోచనీయమని తులసిరెడ్డి అన్నారు. తాజాగా డాలరుతో రూపాయి మారకం విలువ ఏనాడు లేని విధంగా 86కు పడిపోయిందని, దేశ చరిత్రలోనే ఇది అత్యంత కనిష్ట స్థాయి అని చెప్పారు. 2014లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి అమెరికన్ డాలర్ విలువ 62.33గా ఉండగా ఆనాడు మోడీ తదితర బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శించారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రూపాయిని బలోపేతం చేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక రూపాయి విలువ మరింత పతనమైందని ఆయన విమర్శించారు. రూపాయలు ఇవ్వాలి. ఇది దేశ ప్రపంచ మార్కెట్లో రోజుకు మన రూపాయికి విలువ లేకుండా పోతా ఉంది. ఇది చాలా దురదృష్టకరం, చాలా ప్రమాదకరం. తాజాగా అమెరికన్ డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ గతంలో ఎన్నడూ లేని విధంగా 86కు పడిపోయింది. అంటే అమెరికా $1 కావాలంటే మనం 86 రూపాయలు ఇవ్వాలి. ఇది దేశ చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయి. 2014లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా దిగిపోయే నాటికి, ఆనాటికి $1కు $62.33 ఆ రోజు ఉండేది. ఇవి న్యూస్ ట్వైలైట్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 4 Sides TV.